ఇదే పేరు నియోజకవర్గం అలిపిరాల. నీ పేరు ఏంది? పాకల మల్లేశ్వర. అవునా? ఇప్పుడు ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? బాగా ఉంది. అంతేనా? 5 సంవత్సరాలు బాగా ఉంది. మంచి అభివృద్ధిగా బాగా ఉందని చెప్తున్నాక 4 సార్లు అస్సలు అందరం ఆహ్వానించాడు మహానుభావుడు. ఆయనకి మళ్ళీ కావాలి. ఈసారి వెనిగల రాము గారు వస్తున్నారు, కొడాలి నాన్నగారు వస్తున్నారు. ఎవరిస్తే బాగుంటుంది? వాళ్ళు ఇష్టం అండి. అది వెనిగల రాము గారు వస్తేనే వృద్ధి అవుద్ది అనుకుంటున్నాం మేము. ఎందుకని? ఈయన చేతలేదు కాబట్టి, నాని గారు చేతలేదు కాబట్టి అందుకు. మీ ఊరికి ఏం కావాలనుకున్నారు అసలు? అసలు ఏముందండి, ఏముంది? ఏమన్నా రోడ్లు కానీ ఏమన్నా నువ్వు వచ్చావుగా, ఏమన్నా రోడ్లు ఏమైనా ఉన్నాయి అసలు? ఏమన్నా బాగుపడిందా ఏంటి? ఇప్పుడు అక్కడ రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద రోడ్లు వేసుకొస్తున్నారు. ఎటు పడదో తెలియదు. వెళ్ళేవాడికి కూడా సుఖం లేదు. ఎందుకు వచ్చింది అది? 4 సార్లు 3 సార్లు వచ్చాడు. తెలుగుదేశంలో 2 సార్లు గెలిచాడు, వైఎస్లో గెలిచాడు. గెలిచినాడు కాడ వచ్చాం. ఇప్పుడు ఒక ఆయన ఆ చర్చ్ గురించి ఆహ్వానించారు. నువ్వు రావాలిగా, గెలిచావు కాబట్టి రావాలిగా. వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నారు, చర్చ్ గుడి బాగా కట్టారా అట్టగట. నువ్వు రాకుండా నీ పక్కన ఉండ పీ అని పంపించావు ఇక్కడికి. అతను ఎక్కువ నువ్వు ఎక్కువ. జనం సంతోషపడేవాళ్ళు, కొంచెం ఆహ్వానించి శాఖండి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చిన రాము గారు కొత్త ఆయన కదా, మరి ఏంది పరిస్థితి? ఆయనే మెరుగు అనిపిస్తున్నాడండి మాకు. మొన్న ఒకసారి వచ్చాడు ఊళ్ళోకి, వచ్చాడు దేశం అంతా ఊరంతా మనకే ఇలా అన్నారు. ఏమండి ఎవరికి అవుతే వాళ్ళకి, మీరు వచ్చినా వేస్తానంటాం, మేము వచ్చినా వాళ్ళు ఎస్ పార్టీ వాడు వచ్చినా మరి మేము వేయము అని మొహం మీద చెప్పలేము కదా, చెబుతామా? అట్టాగే మరి ఆయన వచ్చినా వేస్తానంటాం, ఈయన వచ్చినా వేస్తానంటాం. అది ఇప్పుడు పైన రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు వస్తే మేలా, జగన్ వస్తే మేలా? మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఒకటే, జగన్ వచ్చినా ఒకటే. ఆయన వచ్చి ఏం చేసింది లేదు, ఈయన వచ్చి ఏం చేసేది లేకపోయినా ఎవరో ఒకళ్ళు రావాలిగా. నియోజకవర్గం వరకు అయితే వెనిగల రాము గారే మెరుగు. ఇప్పుడు నాని గారి గురించి మీ అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం ఏమి లేదండి. మేము చెప్పేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. అంతేనా? అంతే. ఎందుకని నువ్వు ఇంత విరక్తి చెందావు? మరి ఇక్కడ ఏం పనులు చేస్తే చేయకపోతే నువ్వేం చేస్తావు? ముందు ఓటేశారు కదా నానికి? వేసాం, ఒక తాడో కాదు, 5 తాడోలు వేసాం. అది ఒక తాడో కాదు. అభివృద్ధి చేయకపోతే అడగలేదు వెళ్ళి. ఏంటి ఈ రోడ్లన్నీ పోసింది చంద్రబాబు నాయుడు టైంలో పోసిన రోడ్లే. ఒక్క రోడ్డు పోయలేదు, ఒక గుంట పోవడం. ఏది పథకాలు ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. పథకాలు ఏం పథకాలు ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు. నా బొడ్డుగాడికి అసలు ఏమీ లేదు. అమ్మ ఒడి లేదు, అయ్యి ఒడి లేదు. ఒక్క పింఛనే ఒక్కటి ఉందా నాకు, నా జీవితానికి మొత్తానికి. అది అంతే. ఈసారి గుడివాడలో రామా నానే ఎవరో ఒకళ్ళు వస్తారులేండి, వాళ్ళ అదృష్టం కొంది వస్తారు. మరి నువ్వు నాని మీద విరక్తి చెందావుగా? వాళ్ళ అదృష్టం కొంది వస్తారని చెప్తున్నాగా, అదే అంతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.